కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కుటుంబ కలహాలతో ఇద్దరు కూతుళ్లను చంపి బావిలో పడేశాడు. 5 ఏళ్ల వయసున్న కవలలైన కూతుళ్లను తొలుత గడ్డి మందు తాగించాడు తండ్రి గచ్చు శ్రీశైలం. ఆ తర్వాత ఇద్దరిని బావిలో పడేశాడు. ఇవాళ ఉదయం భార్యతో గొడవ పడ్డాడు గచ్చు శ్రీశైలం. ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఒక పాప మృతదేహం లభ్యమైంది. మరో పాప కోసం స్థానికులు పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలను బావిలో పడేసిన శ్రీశైలంను స్థానికులు పట్టుకుని చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కుటుంబ కలహాలతో ఇద్దరు కూతురులను చంపి బావిలో పడేశాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కరీంనగర్ జూబ్లీ నగర్ లో కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో ఒక ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు కూతుర్లను చంపి బావిలో పడేశాడు ఒక తండ్రి. అయితే ఈ వార్త జూబ్లీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఒక కలకలం అయితే రేపుతా ఉన్నది. అందరూ మానవత్వం నశించిపోయింది అని చెప్పేసి ఒక విషాదం అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. 5 ఏళ్ల వయసున్న కవలలైన కూతుర్లు ఇద్దరికి గడ్డి మందు తాగించిన తర్వాత వాళ్ళు చనిపోరు అనే అనుమానంతో బావిలో పడేసిన ఈ ఘటన అయితే మానవత్వానికి మాయను మచ్చగా చెప్తా ఉన్నారు. గచ్చు శ్రీశైలం ఈ రోజు భార్యతో గొడవ పడి ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి కూల్ డ్రింక్ లో గడ్డి మందును కలిపి తాగించారు. ఆ తాగించిన తర్వాత వాళ్ళు ఇక్కడ బయట ఉంటే మరణిస్తారో లేదంటే ఏమైనా తెలుస్తుందనే ఒక భయంతో వాళ్ళను బావిలో కూడా పడేసినట్టయితే ప్రాథమికంగా అంచనా ఉంది. దారుణానికి పాల్పడిన శ్రీశైలం స్థానికులు పట్టుకొని ఒక చిత్కబాగారు, పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన అనేది అంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకున్న తర్వాత ఇద్దరు అమాయకులు కళ్ళ కప్పని తెలియని చిన్న పిల్లలు, దాదాపు 5 ఏళ్ల వయసున్న పిల్లలు, అప్పుడప్పుడే తమ కళ్ళ ముందు తిరిగిన పిల్లలు ఇలా విగత జీవులుగా పడి ఉండడాన్ని అయితే స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అతన్ని చితకబాగి పోలీసులకు అప్పగించారని చెప్పవచ్చు. రైట్ భాస్కర్.